ఎక్కడ పంపించినప్పుడు ఎందుకు వచ్చినాం చెప్పనీకి వచ్చినాము. కేసీఆర్ ఏం చెప్పిందంటే మా డాడీ ఉన్నాడు. అయింది మా పరిస్థితి ఎట్లుందో మాకే తెలుసు. మా భూమిలో కోసం పోరాడితే మీకేమైతుంది. సేతి వాతకి నా రోమ ఎన్ని ఎకరాలు పోతుందమ్మా? మాకు 7 ఉన్నాయి. 7 ఎకర్స్ పోతుందా? 7 ఎకర్స్ పోతుంది. ఎంతమంది పిల్లలు? మీకు అన్నదమ్ములు ఎంతమంది? 2 అన్నలు, నేను. మీ నాన్న మా డాడీ ఉన్నాడు లోపల. అంత అన్యాయం దౌర్జన్యం చేసుకున్నారు మ్యామ్. ఎట్లా చెప్పండి. ఫ్యామిలీ ఏమైతుండ్రు అక్కడ తెలుసా? ఫ్యామిలీ గురించి ఆలోచించాలి. మా భూముల కోసం మేము పోరాడితే మీకేమైతుంది? మీరు అట్లే చేస్తారా? మేము సంపాదించి తీసుకున్నాం. ఏం తింటుండ్రో ఏం చేస్తుండ్రో లోపల తెలుసా? మాకు ఎంత బాధ ఉంది సార్. ఇప్పుడు మా డాడీని కలిసినాం. ఇప్పుడే ఏడుస్తుండు మా డాడీ. ఏం చేసిండని నువ్వు ధైర్యంగా ఉంటే ఏం చేస్తావు చెప్పు. దుర్మార్గం పాలన అయిపోయింది. ఇట్లా ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు మీకు సపోర్ట్ గా మాట్లాడినామని నరేందర్ని పెట్టిండ్రు జైల్లో. ఇప్పుడు తెలుసు కదా మీకు. నరేందర్ పంపించాం. ఇప్పుడు కేటీఆర్ని కూడా పంపిస్తాం అంటున్నారు. కేటీఆర్ని కూడా తీసుకుపోయి పంపిస్తాం. కేటీఆర్ చెప్పించింది ఇదంతా అంటారు. మీరేమో మీ భూమి పోయి మీ బాధ ఉండి మీరు ఫీలింగ్ చేస్తారు. అదేమో వాళ్ళు చెప్పకుండా ఇప్పుడు అట్లా చేస్తున్నారు. మా వాళ్ళు లేరు మేడం. కొట్టిర్రు బీరువాళ్ళు అంత బల కొట్టిర్రు. పోలీసు లేదు. అది టక్క కొడుతుండ్రు మేడం. పోలీసులు కొట్టిర్రు. లేడీస్ కూడా కొట్టిర్రు. లేడీస్ అంట. లేడీస్ వచ్చి అట్లా కొట్టొచ్చా? నైట్ వచ్చి కొట్టొచ్చా? అట్లా చెప్పండి మ్యామ్. మీరే కొట్లాడుతుంటే చూసినాం కానీ యథార్థంగా వంటిండ్రు ఇల్లులా. 1 o'clock పేరు పెట్టి చెప్తుండ్రు మేడం. పేరు పెట్టి కొట్టి పేరు ఎట్లా తెలుస్తారు? ఊరోళ్ళు చెప్పండి. ఊరోళ్ళు చెప్పినాకే పేర్లతో పెట్టి పిలుస్తున్నారు. పంపించి రోడ్డు మీద వెళ్ళి పెద్ద మనిషి కనిపించదు. కేసులు అవన్నీ ఏమన్నా మనమే చూసుకుంటామని చెప్పినండి అన్నది మీరేం ఫిగర్ చేయకండి. రేపు యథార్థంగా ఉండండి. ఎక్కడ పంపించినా మన రాష్ట్రంలోనే పంపిస్తారు కదా. మీరు యథార్థంగా ఉండండి. బాగా మాకు కూడా కలకలవుతున్నది వాళ్ళని చూస్తే. కానీ ఏం చేస్తాం? దేవుడు ఉన్నాడు మీద. తర్వాత తెలుస్తుంది దేవుడు ఉన్నాడు, మీరున్నారు. తర్వాత తెలుస్తుంది. మంచి చెడు తెలుస్తుంది. అధికారం ఉంది కదా, అహంకారంతో చేస్తున్నారు. పోతారు. బతికించింది రైతులే బతికించిండ్రు. వేరే వాళ్ళు బతికేలేరు. పోలీసు రాలే, వీళ్ళే ఎవ్వరు రాలేదు. రైతులే బతికించిండ్రు. అది ఎవ్వరు అంటలేరు. వాళ్ళు కూడా కొట్టిందని అంటున్నారు. ఆడ బతికించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆవేశపడి మిగతా అందరూ కాపాడి ఆఫీసర్ కి ఇది అంత వాళ్ళకున్నా 2-3 చేసిన దానికి విడిపించి కూడా పట్టుకొచ్చేసారు. అదే ఆవేశంగా పట్టకుండే సంపుతుండాలి. అదే ప్రజలు పట్టకుంటే ఆయన పోతుండే కదా. ప్రజలే మాట చెప్తాను. కేసీఆర్ కేటీఆర్ మాకేం చెప్పిండు పొద్దునంటే, ఇప్పుడు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యుల్లాగానే, మా మనుషుల్లాగానే మీరేం కష్టపడకండి. ఆ బెయిల్ అవన్నీ కూడా మేమే పార్టీ పరంగా చూసుకుంటాము. ధైర్యంగా ఉండండి.
ఎందుకంటే మీ భూమి తీసుకొని మీరు చెప్పినట్టు మీకు ధైర్యం ఇచ్చి భూమి తీసుకోవాలి వాళ్ళు, కానీ ఇట్లా దౌర్జన్యం చేయొద్దు. దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉంటే లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా బెయిల్ ఇప్పించి అది ఇప్పించి తెస్తాము. కానీ అరాచకం చేస్తున్నారు. అడిగినందుకు నరేందర్ని పెట్టిండ్రు, ఈరోజు కేటీఆర్ని పెడుతున్నారు, రేపొద్దున మమ్మల్ని పెట్టినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. మీరు ఎట్లా పోయి వాళ్ళతో మాట్లాడిండ్రు, ఎట్లాంటి పాలన చేస్తున్నారు వీళ్ళు. టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు చెప్పడం. దారుణంగా చేస్తున్నారు. రేపు అక్కడ పంపిస్తాం. డ్యూటీకి వెళ్ళినట్టు కూడా ఏడిపోయినా పర్వాలేదు, ఆడిపోతే ఆడ కూడా పోయి మేము చూస్తాం.